తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్న టైటిల్. ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు, ఆదివారం శనివారం వస్తే ఎవని కొంప మీద పడాలా, ఎవని కొంప ఊలగొట్టాలా అని చూసే ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో. అంటే నరరూప రాక్షసుడు లెక్క కనిపిస్తాడు ఆయన. సో ఆయన పేరు వచ్చేసి హైడ్రా రంగనాథ్ గారు. ఆయన హైడ్రాకు కమిషనర్గా ఉన్నాడు. సో ఆయన ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవడన్నా పేదోడు ఎవడన్నా సల్లగా బతి ఆయన కళ్ళు ఓర్వవు, ఎమ్మటే వాని మీద పడతాడు అన్నమాట. సో వాని మీద పడి వాడిని ఎట్లా నాశనం చేయాలని చూస్తాడు, వాని కొంప ఎట్లా కొట్టాలని చూస్తాడు. సో ఆయనకట హైకోర్టు రంగనాథ్ తప్పించాలంటుందంట. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గారు అన్ఫిట్, ఈయన తప్పించాల్సిందని చెప్పేసి నిన్న తెలంగాణ సిఎస్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి నిన్న ఆదేశాలు ఇచ్చారని ఒక వార్తలు వస్తున్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో హైడ్రా రంగనాథ్ అవుట్ అని పెట్టిన అంటే మన గతంలో చెప్పినాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో పట్టిన వాళ్ళకి పట్టిన గతి, లేదంటే రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే మీ క్లాస్కు శంకరగిరి మాన్యాలే గతి అని చెప్పినాం. సో ఇప్పుడు గదే జరిగింది. రేవంత్ రెడ్డే నాకు ప్రధానం, ఈ ప్రపంచంలో ఎవరితో నాకు అక్కర్లేదు, నాకు రాజ్యాంగం అవసరం లేదు, ప్రజాస్వామ్యం అక్కర్లేదు అని మురిసిన మా రంగనాథ్ గారికి తగిన బుద్ధి చెప్పిన అనిపిస్తుంది. ఒకసారి చూడరా, హైడ్రాగేనట బుల్డోజర్ను కూల్చిన హైకోర్టు అట, వి రంగనాథ్ అవుట్ అట. ఈయనకు బొమ్మ వేసి చూడరా, మంచిగా గమ్మతుంది. సర్పాలు పెట్టిరు, 7 సర్పాలు పెట్టిరు, 8 పెట్టిరు. ఇక పేదోళ్ళ కొంపలు కూర్చేది జేసీ పట్టుకొచ్చేపెట్టి దీని మీద లాండ్ ఆర్డర్తో కూర్చుని ఇట్లా పెట్టారు. ఆర్డర్ అంటారా, ఇప్పుడు ఆయన ఆర్డర్ సెట్ చేస్తున్నామట. సో వి రంగనాథ్ అవుట్ అంటారు. 9 తలల సర్పం అట, మరి కూరలు వీకిన న్యాయం అని చెప్పేసి అంటున్నారు. ఇక పాపం పండింది, పేదల ఉసురు తాకిందట. బడా బాబుల అంటకాగుతూ బస్తీలను బలిపెట్టిన విధ్వంసక విషసర్పం పీచ మణిగింది. సౌదాలకు సాగిలపడుతూ పేదోడి గూడును కూల్చుకు తినే ఇనుప డేగ రెక్కలిరిగాయి. పైసా పైసా పోగేసి కట్టుకున్న ఇల్లు కూలుతుంటే బోరుమన్న మహిళల కన్నీటి శాపం కాటేసింది. రాష్ట్రానికి పట్టిన విశృంఖల విధ్వంసక హైడ్రా పీడ విరగడైంది. చేసిన తప్పులు ఆకృత్యాల చరిత్రను మోస్తూ అత్యంత అవమానకరమైన రీతిలో నిష్క్రమించిందని చెప్పేసి అంటారు. అవమానం కాదు, దాని తాత లాంటిది. సో ఒక అధికారికి ప్రభుత్వం ఏ రకంగా ప్రభుత్వం మాటలు పట్టుకొని పనిచేస్తూ పోతే ఇలాంటి గుణపాఠాలు చెప్తానని ఇలా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చెప్తా ఉంది. ఆయన జడ్జి గారు చెప్తారు. ఎందుకంటే చట్టాలను ఉల్లంఘించి, న్యాయస్థానాలను ఉల్లంఘించి ఎవడు నాకు ప్రధానం కాదు, ఇక నాకు ఓన్లీ రేవంత్ రెడ్డి ప్రధానట్టుగా, అంటే ప్రభుత్వమే ప్రధానంగా పనిచేసే అధికారులకు ఇది చెంపపెట్టు అనమాట. అంటే అత్యంత అవమానకర స్థాయిలో ఒక అధికారి అన్నట్టు తన సర్వీస్లో ఎదుర్కోనంత అవమానాన్ని ఎదుర్కొంటున్నాడు ఇలా హైడ్రా రంగనాథ్ గారు. ఎందుకంటే ప్రభుత్వం తీసేయడం ఒక ఎత్తు, లేదంటే ప్రజలు కాదనుకోవడం ఒక ఎత్తు, చట్ట పరిధిలో చట్ట ప్రకారంగా నిన్ను చీ అని ఇలా ఈ సమాజం వెలేస్తూ ఉంది. అంటే పేదోని కొంప ఏడ దొరికితే ఆడ కూలగొడలని ఒక దుర్మార్గుని ఇలా, ఒక కీచకుడిని ఇలా తప్పించినట్టుగా ఈ సమాజం అనుకుంటా ఉంది. సో మరి ఏ క్షణమైనా రంగనాథ్ని తప్పించవచ్చు అనమాట. హైడ్రా కమిషనర్ను తక్షణమే తొలగించండి, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒక్క అధికారిపై ఏడాదిన్నర కాలంలో 63 కోర్టు ధిక్కరణ కేసులా, ఒకటే సంవత్సరంలో 63 కోర్టు ధిక్కరణ కేసట. ఉల్లంఘనల తీవ్రతకు ఇవే సాక్ష్యం. క్షమాపణ చెప్తే వదిలేయాలా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎలా పరిణామాలు ఉంటాయో తెలియాలి. న్యాయ వ్యవస్థపై నమ్మకం, గౌరవం కాపాడాలంటే చర్యలు తప్పవు. హైకోర్టు స్పష్టం చేస్తూ ఉంది. రంగనాథ్ను తొలగించాలని సిఎస్కు ఆదేశాలు ఇచ్చింది. సో ఇది రాష్ట్రంలో ఎవడైతే పేదోడు వాని కొంప కూలిందో కొంచెం బాధ అనిపిస్తా అని చెప్తా ఉంటే, హైదరాబాద్లో ఎంతోమంది పేదోళ్ళ కొంపలు కొట్టిన దుర్మార్గుడు హైడ్రా రంగనాథ్ తొలగించాలనేది ఈ రాష్ట్రంలో ఉన్న పేదోళ్ళందరికీ ఒక పండుగ. ఈరోజు నేత గజ్ఞ అనుకుంటాను. పేదోడు ఎవడైతే ఇలా కొంప కూలిపోయిందో వాడు ఇలా దసరా దీపాలు వేసుకొని కోడి చికెను మేక మటన్ తెచ్చుకొని సంతోషంగా ఉండొచ్చు. ఈరోజు తప్పేం లేదు, బజార్తో మీరు పండుగ చేసుకొని. ఇంత దుర్మార్గంగా ఏడ పేదోడు కనిపిస్తే వాని కొంప మీద పడే ఒక రాక్షసుడు ఇలా చట్ట పరిధిలో ఇలా తొలగించబడతా ఉన్నాడు. ఎన్ని రోజులకెళ్ళి చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు,
అరే బాబు నువ్వు చేసే పద్ధతి మంచిది కాదు, నువ్వు పోయే రూట్ పద్ధతి కాదు, ఈ సమాజంలో ఎవడు కూడా నేను సై అంటలేదని చెప్పుకుని వచ్చారు. కానీ ఈ ఫాతిమా కాలేజీలకో తిరుపతి రెడ్డి ఇంటికో లేదంటే రంగనాథ్ ఇంటికో లేని రూల్స్ పేదోని కొంపకే వచ్చినాయా అని చెప్పేసి ప్రజలంతా వ్యతిరేకత కనబరుస్తూ వచ్చారు. కానీ మార్పు రాలే. అంతా ఇక చూసుకోరు. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మూసి ఒడ్డున హైదర్షా కోట విఘ్నేశ్వర కాలనీలో స్థానికులు పండగ చేసుకుంటారు. నేను చెప్పిన బాణసంచా కాలుస్తారు. ఒక శని వేయింది, ఒక దరిద్రుడు వేయిండు, ఒక దుర్మార్గుడు వేయిండు, మా పాలిట రాక్షసుడు వేయిండు. మరి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరి ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదోళ్ళందరూ. ఇది మనందరి సక్సెస్. అంటే న్యాయస్థానాలను అగౌరవపరిస్తే, న్యాయస్థానాలను ధిక్కరిస్తే ఈ దేశంలో మనందరికి చివరిగా మిగిలింది న్యాయస్థానాలే. అక్కడ కూడా న్యాయం జరుగుతలే అని ఒక బాధ ప్రజల్లో కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడ్డది. సో చట్ట పరిధిలో రంగనాథ్ కాదు, అది రేవంత్ రెడ్డి కాదు, ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షలు పడతాయి అంటానికి ఇలా ఈ వార్త సాక్ష్యం అవుతాం. సో తక్షణమే తొలగించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా సిగ్గుతప్పిన విషయం చెప్తాం మీకు ఒకటి, చాలా సిగ్గుతప్పిన విషయం అది. మా హైడ్రా రంగనాథ్ గారు ఆయన సోషల్ మీడియాలో ఇట్లా పెట్టుకుంటాడు. ఆయన ఏమనాలి, ఇంకా ఇట్లా పెట్టుకుంటాను. ఈయన సోషల్ మీడియా అంట వి స్టాండ్ విత్ రంగనాథ్, వి స్టాండ్ విత్ హైడ్రా. ఇది రంగనాథ్ అంట రక్షించే సంకల్పం అంట, ఆర్ అంటే రక్షించే సంకల్పం అంట, ఏ అంటే ఆక్రమణలపై చర్యట, ఎన్ అంటే నాలాల పునరుద్ధరణ అంట, జి అంటే గ్రీన్ స్పేస్ల పరిరక్షణ అంట, ఏ అంటే అక్రమాల నిర్మూలన అంట, ఎన్ అంటే నగర అభివృద్ధి అంట, ఏ అంటే ఆస్తుల సంరక్షణ అంట, టీ అంటే తటాకాల పునరుజ్జీవం అంట, హెచ్ అంటే హైదరాబాద్కు భరోసా అంట. ఇది ఈ డబ్బా సిగ్గు అనిపించలేదా మీకు? వాస్తవానికి ఇది నడిపించేటోని అడుగుతున్నా, నడిపించి ఇలా ఉన్న మోకాన్ని అడుగుతున్నా, సిగ్గు అనిపించలేదా మీకు కొంచెమన్నా? ఇదేనా నేను చేసేది, నా పద్ధతి ఇదేనా అని అనిపించలేదా? గిదా వి స్టాండ్ విత్ తుప్పతూ పూస్తారు అనవసరంగా. సోషల్ మొత్తం ఈయనే, ఇవన్నీ పెయిడ్ నడిపిస్తాండి అన్ని. టీవీకే తెలంగాణ అంట. విజయ్ అనేటోడికి ఇలాంటి దుర్మార్గుని సపోర్ట్ చేస్తాడా? ఇది హ్యాండిల్ అయినదా? విజయ్ అనేటోడికి ఇలాంటి దుర్మార్గునికి సపోర్ట్ చేస్తాడు, అప్పుడు నమ్ముతారా? తమిళనాడు విజయ్ సీఎం. సిగ్గు అనిపిస్తుంది వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద ఇష్టం వచ్చినట్టు. సాయిపల్లె కూడా స్టాండ్ తీసుకుందంట. 28 మంది చూసారు సాయిపల్లవి స్టాండ్కి. సరిపోయిందా? ఏమిటికా ఇది? 50 మంది, 90 మంది, 40 మంది, ఇంకేముందా? 50 మంది. బా ఏం పెట్టిరేమో దుమ్ములు వేసిరుగా. వీనికి ఎవరికన్నా ఇలా పేర్లు ఒకవేళ ఈ ఎవడైతే ఎడిటింగ్ చేసి పెట్టిండో వానికి అమ్మ అబ్బా లేరా? మనకి కొంపలు లేదా? మంది కొంపలు ఇట్నే గులగొడితే గిసమంచోడికి గిసనే చేస్తారా మీరు? ఏం మనుషులు రా బాబు మీరు? బతకడానికి ఒక అర్థం ఉంటుంది రా నాయన. ఇంత టూ మచ్గానా? వి స్టాండ్ విత్ రంగనాథ్ అంట, వి స్టాండ్ విత్ హైడ్రా అంట. ఎందుకు? ఇది రాజకీయ నాయకులు పెడుతురా? నాకు తెలిసి యనుమల ప్రధాన తప్ప ఎవరు కూడా దీన్ని విత్ వి స్టాండ్ అన్నారు ఎవరు కూడా. ఓన్లీ అంటేకించే యనుమల బ్రదర్స్ అనాలి, ఇలాంటి ఫాతిమా కాలేజీ ఓనర్లు అనాలి, ఇలాంటి మా హైడ్రా రంగనాథ్ ఫ్యామిలీ మెంబర్స్ అనాలి. ఎందుకంటే వాళ్ళ కొంపలే కూలకుండా ఆగింది, మంది కొంపలని ఊలినాయి కదా. సో ఇది ఇక మా రంగనాథ్ సమస్య గుడ్ న్యూస్ అయ్యా. ఏం రాసి రింకిర చూడ్రి. హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందట. పేదల ఇండ్ల కూల్చివేతపై అలుపెరగని పోరాటం చేస్తుందట. ప్రభావిత బస్తీల్లో కేటీఆర్ హరీష్ పర్యటన చేసినట. బాధిత పేదల పక్షాన ప్రభుత్వంతో సమరం అట. హైడ్రా మూసి బాధితుల పక్షాన లీగల్ ఫైట్ అట. బుల్డోజర్పై అక్షర పోరాటం అట. హైడ్రా ఆకృత్యాలపై నమస్తే తెలంగాణ కథనాలు అడ్డంకులు సృష్టించిన ప్రజాకోణంలో వార్తలు రాసిరట. విధ్వంసం బాధితుల గోడు లోకానికి వినిపించినట. ఇది మరి నమస్తే తెలంగాణ సాధించిన ఘనత అంటే నమస్తే తెలంగాణ పేపర్ బీఆర్ఎస్ మనకు అండగా ఉందని చెప్పేసి అంటుంది. సో వాస్తవానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, రేపు మా ప్రభుత్వం ఇట్లా ఇసిరి తనుతామని చెప్పారు, హైడ్రాని ఇసిరి తంతామని చెప్పారు. అది మాత్రం నిజమే, మనం కూడా చూసినాం ఆ రోజు. ఇక మా రంగనాథ్ గురించి ఇక్కడ ఇంకా చాలా రాసిరు. ఇక హైడ్రాతో విధ్వంసం సృష్టించాం,
హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రాడా. ఆ స్ఫూర్తితో ఇక్కడ హైడ్రాను తీసుకొచ్చిన ఊహించని రీతిలో హైదరాబాద్ ఇండ్లు కూల్చినాం. కావాలంటే మీరు గూగుల్లో వెతికి చూసుకోండి. ఇజ్రాయెల్ను తలపించిన విధ్వంసం సృష్టించామని గత 6 నెలల కింద ది హిందూ కాంక్లేవ్లో హైడ్రా గురించి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈయన ది హిందూ కాంక్లేవ్ ఢిల్లీలో జరిగినట్టుంది. అక్కడ అప్పుడు మాట్లాడిండు ఆయన. ఇంత అహంకారంతో ఇంత ఫగర్తో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మంచోళ్ళు అయిపోయారు. అసలు సిఎస్ను ఇలా ఆదేశించినట్టు, ఎవరిని ఆదేశించినట్టు? రేవంత్ రెడ్డిని ఆదేశించినట్టు. సిఎస్ ఎవరు అండర్లో పనిచేస్తారు? రేవంత్ రెడ్డి అండర్లోనే పనిచేస్తారు. కాకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి బోర్డు కాబట్టి ఆయన ప్రతినిధిగా వేదిక అంతే. సో రేవంత్ రెడ్డి మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చెప్తున్నది. రేవంత్ రెడ్డి అతి తొందరగా నువ్వు రంగనాథ్ను తప్పించని చెప్పేసి చెప్తున్నది. యా ఇది చివరిదా, ఇది ఆల్రెడీ ఉన్నది, అదే స్టేట్మెంట్స్ కవర్ అయినాయి. సో ఇంతవరకు హైడ్రా రంగనాథ్ ఆయన యొక్క చరిత్ర ఫుల్ స్టాప్ పడటానికి కారణాలు అయినాయి. ఇక ఎంతమంది కొంపలు కూలగొచ్చిండో, ఎంతమంది పేదోళ్ళను కన్నీళ్ళు చూసిండో వాళ్ళందరూ ఇలా సంబరాలు చేసుకుంటారు. ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా వెలుగు పత్రిక ఇగో ఈడేసింది కింద, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగించండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సమర్థుడైన మరో వ్యక్తిని నియమించండి. ఏ సంస్థ అయినా చట్ట పరిధిలో పనిచేయాల్సిందే. ఆస్తుల రక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించవద్దు. ఉత్తర్వుల ఉల్లంఘన కోర్టు గౌరవాన్ని దెబ్బతీయడమే. హామీ ఉల్లంఘన కూడా కోర్టు ధిక్కారమే. పశ్చాత్తాపం లేని క్షమాపణను తిరస్కరిస్తున్నాం. హైడ్రా వ్యవహారంలో హైకోర్టు తీర్పు 1,50,000 భూములను 1,50,000 కోట్ల భూములను రక్షించాం. ఆర్టికల్ 2148(48)ఏను ఫాలో అయ్యామని చెప్పేసి రంగనాథ్ ఆయనకైనా డబ్బా కొట్టుకుంటాను. నీ డబ్బా జనాలు నమ్మరు, ఎందుకంటే అసలు డబ్బా వేరే ఉంది, నువ్వు చెప్పే డబ్బా వేరే ఉంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సో మా హైడ్రా రంగనాథ్ గారు మీరు సోయి రాలిందంటే ఇంకా కూడా ఈ బల్బ్ మాటలు బంద్ చేయరు. మీరు తప్పు చేశారు, లోకం చూసింది. ప్రజాక్షేత్రంలో ఇలా చట్ట పరిధిలో మిమ్మల్ని శిక్షించరు. ఇంకా కూడా నేను పత్తితుని ఆయన ఏమంటానంటే, ఇది కబ్జా కోర్లు, ఈ కబ్జాలు చేసిన వాళ్ళు మాత్రమే నా మీద కేసులు పెట్టారు, వాళ్ళతో న్యాయంగా కొట్లాడుతున్నా అంటుండు. రాసిందా 63 కేసులు అంట. అంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి కంటే మా మల్లేశ కంటే ఎక్కువ కేసులు అయితే ఏమన్నా నువ్వు కూడా రాజకీయంగా ఎదుగుతావనే ఆశ ఉందా? చెప్పలేం కదా, అందుకే ఏమైనా కేసులు ఎక్కువ పెట్టుకున్నా తెలియదు. కబ్జా కోరు పెట్టాడు ఆయన మీద కేసు. మంచోళ్ళు ఎవరు పెట్టలేట, అందరు దొంగలు లంగలు పెట్టాట. ఆయన ఒక్కడే నేనే శుద్ధ పూసను, నాకంత మంచోడు లేడని చెప్పేసి ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. నువ్వేమాత్రం మంచోనివి, ఏమాత్రం బ్రహ్మాండంగా ఉన్నావు అనేది లోకం చూస్తున్నది. సో మీరందరూ పండుగ చేసుకుంటారా? నేనైతే టపాకాయలు వెళ్తాం అనుకుంటున్నాను రాతటీలు. సో ఈరోజు మాపటిలో టపాకాయలు వెళ్తే హైదరాబాద్ ఉన్న పేదోళ్ళ కొంపలు కొట్టి అందరికీ సంఘీభావం అవుతుంది. పేల్చూరు మీరు కూడా సగం శనిపోయింది, పీడ వదిలింది, తెలంగాణకు వచ్చింది.